అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. అతని చేష్టలు ఒకలా ఉంటే అతని మాటలు ఇంకోలా ఉన్నాయి. ఎందుకలా ఉన్నాయి అంటూ ఆలోచిస్తుంటే, ఏంటి డస్కి తెగ చించుతున్నావు? ఇలా నా దగ్గర ఉండడం నీకు నచ్చిందా ఏంటి? నా రూమ్లో ఉండడానికి తెగ ఆరాటపడుతున్నావు? అంతేలే, నన్ను వీక్ అన్నావు. లేదు, నువ్వే వీక్, చాలా వీక్. ఎంతంటే నేను టచ్ చేస్తే ఈ లోకాన్ని మర్చిపోయేంత వీక్ అంటూ కార్నర్ స్మైల్ చేశాడు. ఏంటి, అర్థం కావట్లేదా? మొన్నటి వరకేమో తెగ మాట్లాడావు, ఇప్పుడేంటి సైలెంట్ అయిపోయావు? మాట్లాడు, ఏం సమాధానం చెబుతావు? నేను వీక్నా, నువ్వు వీక్నా అంటుంటే, సార్ ప్లీజ్ అనింది అక్కడి నుండి వెళ్ళిపోవాలని. ఏంటి ప్లీజ్? నాకు కింద పనుంది సార్, నేను వెళ్తాను, నన్ను వెళ్ళనివ్వండి. అబ్బచ్చా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పు, నా ఇంట్లోకి ఎందుకు వచ్చావు? నీకు పని చేయడానికి, మీ అవసరాలు తీర్చడానికి కదా? మరి నా అవసరాలంటే నాకు మాత్రమే తీర్చాలి. అలాంటప్పుడు కిందకెళ్ళి ఇంకెవరి అవసరాలు తీరుస్తావు అంటూ ఒక హైబ్రో అప్ చేశాడు. అయ్యో సార్, మీరేం మాట్లాడుతున్నారు? కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. చెప్పు, కిందకెళ్ళి ఇంకెవరి అవసరాలు తీరుస్తావు అంటుంటే, మీకే స్నాక్స్ తీసుకొస్తాను అనింది. మూవీ నచ్చిందా అని అడిగాడు. అతని ప్రశ్నకి నోరు తెరిచింది డస్కి. ఏంటలా చూస్తున్నావు అంటుంటే, అతనిలో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో అర్థం కాక తల తిరిగినట్లు అవుతోంది. ఏంటి, నచ్చలేదా అంటూ గుడ్లు తెరిచాడు. నచ్చింది సార్ అనింది. మరి అడుగుతుంటే అలా చూస్తావే? మీరు చాలా బాగా యాక్టింగ్ చేశారు సార్. నేను మీ మూవీని చూడడం మొదటిసారి అని చెప్పింది. ఆమె మాటలు ఏమీ పట్టనట్లు అతని మొబైల్లో చూస్తున్నాడు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను అంటే అతని అంతా చనివిస్తున్నాడా? ఇవన్నీ అతనితో ఎలా మాట్లాడగలుగుతున్నాను చెప్పు అన్నాడు. బాబోయ్, ఈయన గారు ఏంటి ఈరోజు ఇలా ప్రవర్తిస్తున్నారు అనుకుంటూనే ఎక్కడున్నాను అని ఆలోచిస్తూ, హా, మీ మూవీని చూడడం మొదటిసారి సార్. మామూలుగానే నేను మీకు ఒక పెద్ద ఫ్యాన్. మా ఊర్లో మీ పోస్టర్ అతికించేవారు. జీవితంలో ఒక్కసారైనా మీ మూవీ చూడాలనుకున్నాను సార్. ఈరోజు చూశాను. ఐఎమ్ సో హ్యాపీ. అందులో నా ఫేవరెట్ హీరో అయిన మీతో కలిసి మూవీ చూడడం ఇంకా ఇంకా నచ్చింది. ఈ రోజుని నా లైఫ్లో మర్చిపోలేను సార్ అని చెప్పుకుంటూ పోతున్న పాపం డస్కీ బేబీ తల తిప్పి చూసేసరికి బాబు కనిపించలేదు. ఎంత ఫీల్తో చెప్పిందో, అతను కనిపించకపోయేసరికి అంత డిసప్పాయింట్ అయింది. చుట్టూ చూసి ఎక్కడో మాటలు వినిపిస్తుంటే బాల్కనీలోకి వెళ్ళి చూసింది. కాల్ మాట్లాడుతూ కనిపించాడు దక్ష్. ఇక ఓ నిట్టూర్పు విడిచి, అక్కడి నుండి వెళ్తుంటే ఏదో చెబుతున్నావు, చెప్పకుండానే వెళ్ళిపోతున్నావేంటి డస్కి అంటుంటే అప్పటి మోడ్ ఇప్పుడు లేకపోయేసరికి, ఏం లేదు సార్ అని మరో మాటకి తావివ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న తనని సైడ్ స్మైల్తో చూశాడు. ఇప్పుడు డస్కి చెప్పిన మాటలు విననట్లా? ఇక కిందకి వచ్చిన దక్షిత నిన్న మొన్న దక్ష్ మాట్లాడిన మాటలు ఆమె గుండెల్లో ముల్లులా గుచ్చుతుంటే, ఈరోజు ఎందుకో అవన్నీ ఎగిరిపోయి మనసంతా ప్రశాంతంగా మారిపోయింది. ఎంత ఉల్లాసంగా అనిపిస్తుంటే ఎవరైనా ఉంటే వాళ్ళని గట్టిగా హత్తుకొని ఆమె సంతోషాన్ని తెలియజేయాలనిపించింది. ఇక దక్షికి ఇష్టంగా కుక్ చేయడం మొదలుపెట్టింది. ఆమెకు సంతోషం వస్తే స్వీట్ చేయాలనిపిస్తోంది. అతనికి ఏ స్వీట్ అంటే ఇష్టం అని అనుకుంటూనే, మళ్ళీ అడిగితే తిన్నగా సమాధానం చెప్పడు అని తనకు నచ్చిన రస్మలై చేస్తూ ఉంది. ఏమైందమ్మా, అంత సంతోషంగా ఉన్నావు? అవును పిన్ని గారు, ఈరోజు సార్ నాతో మాట్లాడారు నార్మల్గా. ఇప్పుడు నేనంటే అసహ్యం అంటూ తిట్టేవారుగా, ఈరోజు అతని ఫేస్లో అసహ్యం కనిపించలేదు. చాలా నార్మల్గా ఉన్నారు. అతని రూమ్లో కూర్చోబెట్టుకొని నాకు మూవీ కూడా చూపించారు. మొత్తం చూసిన తర్వాత మూవీ నచ్చిందా అని అడిగారు తెలుసా అని నవ్వుతూ చెబుతుంటే, నిజంగానా అమ్మా అని ఆశ్చర్యం, ఆనందం, అయోమయంతో అడిగింది రంగమ్మ. అవును పిన్ని గారు, నిజంగా చెబుతున్నాను. చాలా సంతోషంగా ఉంది నాకు. అందుకే ఈ సంతోష సమయంలో ఈ స్వీట్ చేయాలనిపించింది సార్ కోసం అంటూ సంబరంగా చెబుతుంటే, రంగమ్మ నుండి ఎలాంటి సమాధానం రాకపోతుంటే, ఏమైంది పిన్ని గారు, నేను ఇంత సంతోషంగా ఉంటే మీరేంటి మాట్లాడట్లేదు అని తల తిప్పి చూసిన తనకి షార్పుగా చూస్తూ కనిపించాడు దక్ష్. వాల్కి ఆనుకొని ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది దక్షితకి. రంగమ్మ అయితే అలాగే ఫ్రీజ్ అయిపోయింది.
దక్ష్ చూపులు మాత్రం దక్షితనే తినేసేలాగా చూస్తున్నాయి. దేవుడా, నేను మాట్లాడిన మాటలు అన్నీ ఈయన గారు వినేశారా అనుకుంటుండగానే రంగమ్మ మెల్లగా అక్కడి నుండి జారుకుంది. దక్ష్ ఎప్పుడొచ్చాడో తెలీదు. ఆమె ముందు 1/2 ఇంచు దూరంలో నిలబడ్డాడు. తలెత్తి అతన్ని చూసిన ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. అంత దగ్గరగా నిలబడగానే వెనక్కి అడుగేసింది దక్షిత. కానీ వెనక ఫ్లోర్ మీద వాటర్ ఉన్నాయేమో. ఆమె కాలు ఆ వాటర్లో పడి జర్రున జారింది. ఆ అంటూ అరుస్తూ కింద పడుతున్న దక్షిత అరుపు ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె ఫ్లోర్ మీద పడడం కూడా ఆగిపోయింది. కింద పడాల్సిన నేను ఎక్కడున్నాను అని చిన్నగా కళ్ళు తెరిచి చూసేసరికి దక్ష చేతుల్లో ఉంది. ఆటోమేటిక్గా కళ్ళు పెద్దవయ్యి అలాగే చూస్తూ ఉండిపోయింది దక్షిత. ఆమెను విసురుగా నిలబెట్టి, ఏంటి నా గురించి ఈ ఇంట్లో ఉన్న పని మనిషికి ఏదేదో చెబుతున్నావు? నువ్వు పెద్ద అందగత్తవని, నీ అందానికి నేను పడిపోయానని వాళ్ళు ఫీల్ అవ్వాలనా అంటుంటే, చిచి అది కాదు సార్, నేను క్యాజువల్గా అంటుంటే, షటప్, బీ ఇన్ యువర్ లిమిట్స్. ఎక్కువ చేసావంటే నువ్వు ఇలా మాట్లాడడానికి కూడా వణుకు పుట్టేలా చేస్తా. ఇంకొకసారి నా గురించి వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తే ఆ ఊహకు కూడా భయం పుట్టేలా చేస్తా. గాట్ ఇట్ అంటూ వెళ్ళడానికి అటువైపు తిరిగినవాడు ఒక్కసారిగా మళ్ళీ ఆమె వైపు తిరిగి అలాగే చూస్తూ ముందు ముందుకు అడుగు వేస్తున్నాడు. ఇదేంటి ఇలా చూస్తున్నాడు, దగ్గరకు వస్తున్నాడేంటి అనుకుంటూ వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంది. గాస్కెట్ అడ్డు రావడంతో అలాగే ఆగిపోయింది. గాస్కెట్కి 2 వైపులా చేతులు అడ్డుపెట్టి మెల్లగా అతని చేతిని ఆమె టీషర్ట్ లోపలికి వెళ్తూ ఆమె నడుంపై వేళ్లు ఆడిస్తుంటే ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్లు అయ్యి అలాగే బిగుసుకుపోయింది డస్కి. అలాగే కదిలించి ఒక్కసారిగా గట్టిగా నొక్కాడు. ఆమె నోట్లో నుండి కెవ్విన కేక పెట్టించాడు దక్ష్. ఆమె అరుపుకి అతని పెదాలు విచ్చుకుంటే స్ట్రెస్ బాల్ అని కార్నర్ స్మైల్తో చెప్పి వెళ్ళిపోయాడు. హా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఏంటమ్మా అలా నిలబడ్డా అన్న వాయిస్కి ఉలిక్కిపడి చూసింది దక్షిత. బాలాజీ నవ్వుతూ కనిపించగానే అన్నయ్య అనింది నవ్వుతూ. ఏంటమ్మా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు అనగానే ఏం చెప్పాలో తెలియక తల పక్కకు తిప్పేసింది. సరే కానీ చాలా టేస్టీగా స్మెల్ వస్తోంది, ఏం చేస్తున్నావేంటి అంటూ చూస్తుంటే అవునన్నయ్య రస్మలై చేస్తున్నాను అనింది. హో మై గాడ్, రస్మలై చేస్తున్నావా, వాడికి చాలా ఇష్టం దక్షిత అన్నాడు. నిజమా అన్నయ్య అనింది షాకింగ్గా. వాడికి ఇష్టమని నీకు ముందే తెలుసా? నాకు తెలియదన్నయ్య, నాకిష్టమని నేను చేస్తున్నాను. ఓహ్, ఇద్దరిష్టాలు ఒకటే అన్నమాట అంటుంటే చిన్నగా నవ్వి చేయడం కంటిన్యూ చేసింది. బాలాజీ దక్షితతో మాట్లాడుతూ ఉండగానే స్వీట్ పూర్తవడంతో అన్నయ్య తీసుకోండి అంటూ బౌల్లో వేసిస్తుంటే క్షణం అలాగే చూసి ముందు వాడికి ఇవ్వమ్మా, తర్వాత నేను తింటాను అన్నాడు నవ్వి. అక్కడి నుండి వెళ్ళి ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేస్తున్న దక్షిని చూసి దగ్గరికి వెళ్ళింది. ఒక్కసారిగా అతని ముక్కుకి గుప్పుమని స్మెల్ తగలడంతో పిలవకుండానే తలెత్తి చూశాడు. నవ్వుతూ స్వీట్ని అతని ముందుకు చాపింది. ఏంటది అన్నాడు తల తిప్పకుండానే. రస్మలై అనింది కళ్ళు చిన్నవి చేసి. ఎందుకు చెయ్యాలనిపించింది అని చెబితే అంతా నీ ఇష్టమేనా అంటాడేమో అని ఊరికే చేశాను సార్ అనింది. దాన్ని చేతిలోకి తీసుకొని ముందు నువ్వు టేస్ట్ చేసావా అన్నాడు. ఎందుకు సార్, చెప్పానుగా నీ మీద డౌట్గా ఉందని. అయ్యో సార్, మీరు నన్ను క్రిమినల్ని చేస్తున్నారు. ఏ కాదా, నేను మనిషిని సార్, క్రిమినల్ని కాదు. క్రిమినల్స్ కూడా మనుషుల్లాగే ఉంటారు. అయితే ఇప్పుడు ఏమంటారు సార్, నువ్వు టేస్ట్ చేసి నాకివ్వు అంటుంటే బౌల్లో ఉన్న రస్మలైని తీసుకొని నోట్లో పెట్టుకుంది. ఇక దక్ష చేతిలో పెడుతూ ఆగండి సార్, మీకు ఇంకో స్పూన్ తీసుకొస్తాను అని వెళ్తుంటే ఆమె చేయి పట్టుకున్నాడు. తల తిప్పి అతన్ని అలాగే చూసింది. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు వెళ్ళి ఆ స్పూన్కి సైనైడ్ అంటించుకొని వచ్చావనుకో, అది టేస్ట్ చేయగానే నేను అని ఇంకేదో అంటుండగా అతని పెదవుల మీద చేయి పెట్టింది దక్షిత. అతని పెదవుల మీద ఉన్న ఆమె చేతిని చూసి ఆమె వైపు షార్పుగా చూశాడు. వెంటనే చెయ్యి వెనక్కి తీసుకొని మీరలా మాట్లాడకండి సార్, నాకు నచ్చదు అని చెప్పి ఆ స్పూన్ని అతని చేతిలోనే పెట్టి వెళ్ళిపోయింది దక్షిత. ఏమైందమ్మా అలా డల్గా ఉన్నావు? వాడేమైనా అన్నాడా? లేదన్నయ్య, ఆయనని చంపడానికి వండిన వంటలలో పాయిజన్ కలుపుతానేమో అని నాతో టేస్ట్ చేయించి ఆయన తింటున్నాడు. ఆఫ్టర్నూన్ జ్యూస్ తీసుకెళ్తే అందులో ఏదైనా కలిపావేమో ఎవరికి తెలుసు, నువ్వు టేస్ట్ చేసి నాకివ్వు అన్నాడు.
ఇప్పుడు స్వీట్ తీసుకెళ్తే కూడా అలాగే అన్నాడు. నన్ను టేస్ట్ చేసిన తర్వాత అతనికి ఇవ్వమని చెబితే అలాగే ఇచ్చాను. నా మీద అంత నమ్మకం లేదా అన్నయ్య అని బాధగా అడుగుతుంటే, నిజంగా నువ్వు టేస్ట్ చేసి వాడికిస్తే వాడు తింటున్నాడా అని షాకింగ్గా అని అడిగాడు. అవునన్నయ్య, ఆఫ్టర్నూన్ జ్యూస్ కూడా తాగాడు. నువ్వు బాధపడాల్సిన విషయం కాదు, ఆనందపడాల్సిన విషయం. వాడిలో ఎంత మార్పు వచ్చిందో తెలుసా? నీ మీద అనుమానంతో కాదు, ఏదో ఫీలింగ్తో అలా చేస్తున్నాడేమో అని నా డౌట్. అసలు దీని వెనక ఏదో ఉంది అని మాట్లాడుతుండగానే అతని తలపై గట్టిగా ఒక మొట్టికాయ పడింది. అతని మాటలు వినకుండా షాకింగ్గా చూస్తూ ఉంది దక్షిత. ఏంట్రా, ఇద్దరూ కలిసి ఏదో మీటింగ్ పెట్టారు? ఏం పని పాట లేదా? ఏయ్ డస్కీ, నీకేం చెప్పానే? వరుసలు కలుపుతూ దగ్గరవ్వాలని చూడకూడదు అని చెప్పాగా, ఎందుకు మాకు దగ్గరవుతున్నావు? అరే, తనిప్పుడు ఏమనిందిరా అలా మాట్లాడుతున్నావు అంటున్న బాలాజీని కోపంగా చూస్తూ, నువ్వు నోర్మొయ్. ఇలాంటి వాళ్ళు మనల్ని ప్రేమగా చూసుకుంటూ వాళ్ళ మాయలో పడేసుకుంటారు. అలా ఒక్కొక్కరిని వాళ్ళ మాటలతో మాయ చేసి చివరగా నన్ను టార్గెట్ చేసి పూర్తిగా ముంచేసి నిలువలా మోసం చేసి వెళ్ళిపోతారు. అప్పుడు ప్రాణమున్న శవంలా జీవితాంతం బ్రతకాలి అని చెప్పి కాలొస్తుంటే అక్కడి నుండి వెళ్ళిపోయాడు దక్ష్. అప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్న దక్షిత అతని మాటలకి మళ్ళీ బాధ కమ్మేస్తుంటే తెలియకుండానే కన్నీరు చెంపల మీదకి ఎప్పుడో జారిపోయాయి. తల తిప్పి దక్షితని చూశాడు. బాలాజీ, నువ్వు బాధపడకమ్మా. వాడు నువ్వు చూపించే ప్రేమకి మెల్ట్ అవుతున్నాడు. ఎక్కడ నీ ప్రేమలో పడిపోతాడేమోనని భయంతో అలా మాట్లాడుతున్నాడంతే. నువ్వేం బాధపడకని నచ్చజెప్పాడు బాలాజీ. నేనేం బాధపడట్లేదన్నయ్య, ఎందుకంటే నా స్థాయి ఏంటో నాకు తెలుసుగా. ఆయన కనీసం నన్ను ఇంట్లో ఉండనిచ్చారు, అంతే చాలు అని చెప్పి దక్ష ఖాళీ బౌల్ తీసుకురావడానికి బయటకు వెళ్ళిన తనకి ఆ బౌల్ని చూడగానే అలాగే చూస్తూ నిలబడింది షాకింగ్గా. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.